ఉదయం 6కే నాన్న నిద్రలేపారు. లేరా, అలా పార్కుకు వెళ్దాం అని అన్నారు. ఎందుకు ఏంటి అని ఏం అడగకుండా ఫ్రెష్ అయ్యి వచ్చా. స్కూటీ మీద వెళ్దాం అన్నారు నాన్న. నేను డ్రైవ్ చేస్తుంటే నాన్న వెనుక కూర్చున్నారు. అలా పార్కులో కొంచెం సేపు వాకింగ్ చేసి వచ్చి కూర్చున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవటం లేదు. కొంచెం సేపటి తర్వాత నాన్నే, ఏమైంది మా బంగారానికి, మాటలు తగ్గిపోయాయి, అలగటం లేదు, నాతో గొడవ కూడా పడటం లేదు, నాన్న మీద కోపమా అని అన్నాడు. నాన్న, అదేం లేదు, మీ మీద కోపం ఎందుకుంటుంది అని అన్నాను. మరి ఏమైందిరా, నీ నవ్వు చూసి ఎన్ని రోజులైందో తెలుసా, నీ అల్లరి లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందిరా, ఇంట్లో కూడా ఉండాలనిపించడం లేదు, ఏమైందిరా, ఈ నాన్నతో కూడా చెప్పవా అని అన్నాడు. నాకేమో ఏడుపు వస్తుంది, కానీ ఏం చెప్పలేను. నాన్న అప్పుడే దగ్గరికి తీసుకున్నారు. అలా నాన్న భుజం మీద పడుకున్నా. ఏంట్రా, నాన్న దగ్గర కూడా భయమా అని అన్నాడు. అప్పుడు నేను, నాన్న ఒకటి అడగనా నిన్ను అని అడిగా. నేను, చెప్పురా అని అన్నాడు. నేను బాగా అలుగుతుంటా, కోప్పడుతుంటా, తిడుతుంటా, మీరు నన్ను ఎలా భరిస్తారు నాన్న అని అడిగా. అప్పుడు నాన్న నవ్వుతూ, అది భరించడం ఎలా అవుతుందిరా, నువ్వు కోపంగా కాసేపు, అలుగుతూ కాసేపు అలా అల్లరి చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, నువ్వు అలిగినప్పుడు నిన్ను బుజ్జగించడం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా, అది మాకు ఇష్టం రా, భారం కాదు అని అన్నాడు. అప్పుడే కార్తిక్ నాకు కోపం వచ్చిన ప్రతిసారి తిరిగి కోపం చూపించకుండా నవ్వుతూ సమాధానం చెబుతూ, ఏమండోయ్ సత్యభామ గారు అంటూ పిలుస్తూ నా కోపం అలక పోయేలా చేయడం గుర్తుకు వచ్చాయి. నేను తిట్టడం, కోప్పడటం తనకొక రీజన్ కాదేమో నన్ను ఇష్టపడకుండా ఉండటానికి. మళ్ళీ, కానీ నాన్న, మీరు ఇష్టంగానే చూసుకుంటున్నారు, మరి నెక్స్ట్ నాతో నా లైఫ్లో ఉండే అతను మీలా ఫీల్ అవ్వకపోతే, నన్ను భరించలేకపోతే అని అన్నాను. నిన్ను కష్టంగా భరించేవాడిని నీ దగ్గరికి కూడా రానివ్వను, ఇష్టంగా ప్రేమించేవాడినే నీకు తోడుగా ఉండేలా చూసుకుంటా అని అన్నాడు. అప్పుడు నేను, అయినా నాన్న, మీలా చూసుకునేదానికి వేరే ఎవరో ఎందుకు నాన్న, మీరున్నారుగా నాకు చూసుకోవడానికి నన్ను అని అన్నా నేను. నాన్న నవ్వుతూ, నా కూతుర్ని చూసుకోవటానికి నేను ప్రతిక్షణం పక్కన లేకపోయినా సరే, తనకి ఏ లోటు రాకుండా నాతో ఉన్నట్టుగానే అనిపించేలా చూసుకునే ఒక తోడు ఎప్పటికైనా అవసరమే. తనతో ఉన్నా మాతో ఉన్నట్టుగానే అనిపించాలి నీకు అని అన్నాడు. తర్వాత నాన్నే మళ్ళీ, కానీ కాలం ఎంత తొందరగా గడిచిపోయిందిరా, ఇప్పటికీ కూడా ఇప్పుడే నువ్వు పుట్టినప్పుడు నా చేతుల్లోకి తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నీ బుజ్జి బుజ్జి పాదాలు, చేతులు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోయేలా చేసే నీ నవ్వు, అన్నీ అన్నీ ఇంకా నా కనుల ముందే ఉన్నాయిరా, చూస్తూ చూస్తూనే ఎదిగిపోయావు. అయినా సరే ఇప్పటికీ నువ్వు నా చిట్టి తల్లివే అని అన్నాడు. నాన్ననలా గట్టిగా పట్టుకొని ఏడ్చేశా. కొంచెం సేపటి తర్వాత, ఏమైందిరా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు, ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగాడు. నేను అవును అన్నట్టుగా తల ఊపాను. మరి ఏం జరిగింది, ఎవరతను అని అడిగాడు. నాన్నతో మా మొదటి పరిచయం నుంచి చివరిగా తను మాట్లాడిన మాటల వరకు అన్నీ చెప్పేశా. తర్వాత నేను ప్రతిరోజు ఎలా ఫీల్ అవుతున్నానో, ఎంతలా బాధపడుతున్నానో, ఎంతలా ఆలోచిస్తున్నానో అంతా చెప్పేశా. ఆ తర్వాత నేనే అన్నీ ఊహించేసుకున్నాను నాన్న, తను అసలు కొంచెం కూడా నాలా ఫీల్ అవ్వలేదేమో, అందుకే నన్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయలేడు. ఇది నా మొదటి అనుభవం నాన్న, కానీ ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది అని అన్నా నేను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగాడు. ఇంకేం చేయలేను నాన్న, మర్చిపోవడం తప్ప
అని అన్నా నేను. అప్పుడు నాన్న, ఏం జరిగినా మన మంచికే అనుకోరా, బాధపడకు, అంతా సర్దుకుంటుంది, నిన్ను నేను ఇలా చూడలేను అని అన్నాడు. సరే నాన్న, నేను ఇలా ఉండి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టలేను అని అన్నా నేను. అలా కొంచెంసేపు మాట్లాడుకున్నాం, ఇంటికి వెళ్ళాం. కొన్ని డేస్ తర్వాత అప్పుడు ఊరికి తీసుకెళ్ళిన ట్రాలీ బ్యాగ్ని ఓపెన్ చేసి చూసా. దాంట్లో కార్తీక్ ఇచ్చిన కోట్ కనిపించింది. అమ్మ ఇది కూడా సర్దేసినట్టుంది. మళ్ళీ కన్నీరు. తనని ఎందుకు మర్చిపోలేకపోతున్నా అసలు? ఇంకేం చేయాలి నేను తనని మర్చిపోవాలంటే? ఇలా కాదు, ఒకసారి ఊరికి వెళ్ళి అక్కడే ఈ ఇష్టాలు ఆలోచనలు అన్నీ అక్కడే సమాధి చేసి రావాలి అని అనిపించింది. నాన్న దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పా. నాన్న కూడా సరే అన్నారు. నాన్నే అమ్మ దగ్గరికి వెళ్ళి ఉగాదికి అక్కడికి వెళ్తుందంట అని చెప్పి ఒప్పించాడు నాన్న. రాజమండ్రికి మళ్ళీ ట్రైన్లోనే స్టార్ట్ అయ్యా. మా మొదటి పరిచయం, మా గొడవలు ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఆటో వెనకే కూర్చొని వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది. తినేసి పడుకున్నా. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని బయటికి వెళ్ళా. దారిలో కార్తీక్ వాళ్ళ ఇల్లు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ నిలబడిపోయా. ఒకవేళ కార్తీక్ ఉంటే కనిపిస్తాడు కదా అని అనుకొని లోపలికి వెళ్ళా. వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఆమెను పలకరించి కొంచెం సేపు మాట్లాడా. కార్తీక్ గురించి అడగాలని ఉంది కానీ ధైర్యం రావటం లేదు. అప్పుడే అమ్మమ్మ, ఈ ఉగాదికి కార్తీక్ గాడు కూడా రావాలమ్మా, కానీ వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేదని రానని చెప్పేశాడు అని అంది. అంతే. అప్పటి వరకు మళ్ళీ కనిపిస్తాడేమో అని అనుకున్నా కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. కిచెన్లో ఏదో పని ఉందని ఇక్కడే ఉండు, టీవీ చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. నేను చుట్టూ చూస్తుంటే కార్తీక్ రూమ్ కనిపించింది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అమ్మమ్మ రావట్లేదని లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ గోడకి కార్తీక్ చిన్నప్పటివి ఫొటోస్. చాలా క్యూట్గా ఉన్నాడు. అలా రూమ్ అంతా చూస్తుంటే ఒక కబోర్డ్ సగం ఓపెన్గా కనిపించింది. సరిగా క్లోజ్ చేద్దామని డోర్ పూర్తిగా ఓపెన్ చేశా. అప్పుడే ఒకటి కింద పడింది. ఏంటా అని చూస్తే అది ఒక బుక్. దాన్ని తీస్తుంటే మళ్ళీ దాంట్లో నుండి ఒకటి కింద పడింది. దాన్ని చూస్తే ఏదో ఫోటోలా అనిపించింది. అది తీసుకొని తిప్పి చూసా. నేను షాక్. అది నా ఫోటో, నేను. అసలు ఏంటి, నాకేం అర్థం కావటం లేదు. ఈ ఫోటో అసలు అది నేను ఒక షాపింగ్ మాల్లో అద్దం ముందు నిల్చొని ఒక శారీ కట్టుకొని చూసుకుంటున్నా. ఆ ఫోటో అది అసలు ఇప్పటిది కాదు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళా. అక్కడ చాలా నచ్చింది చీర, కానీ అప్పటికే చాలా కొనేసా. అమ్మ తిడుతుందేమోనని జస్ట్ ట్రయల్ వేసి వచ్చేసా. అంటే అప్పుడు కార్తీక్ అక్కడే ఉన్నాడా? నేను కార్తీక్కి ముందే తెలుసా? నన్ను ఎప్పుడో చూశాడా? కానీ నాకెందుకు ఎప్పుడు ఇదంతా చెప్పలేదు? అసలు ఈ ఫోటో పెట్టుకొని తనేం చేస్తున్నాడు? ఆ బుక్ సగం సగం ఓపెన్ చేసి చూస్తే అదొక డైరీలా అనిపించింది. చదవాలా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ కబోర్డ్ వైపు చూస్తే అక్కడ ఆ శారీ. అమ్మ తిడుతుందేమోనని ఎంతో బలవంతంగా వదిలేసి వచ్చిన ఆ శారీ అక్కడుంది. దాని పక్కనే ఏదో పెద్ద బోర్డులా కనిపించింది. అదంతా పేపర్స్తో కవర్ చేసి ఉంది. అది ఓపెన్ చేసి చూసా. ఇంకో షాక్. ఎందుకంటే అక్కడ కూడా నేనే, కానీ నేను బీచ్లో నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంది ఆ పెయింటింగ్. కానీ అది తను ఊహించుకొని గీసింది అయితే కాదు. ఎందుకంటే సేమ్ అవుట్ఫిట్. ఆ రోజు బీచ్కి నేను అలానే వెళ్ళా. అసలు ఉన్నది ఉన్నట్టుగా అలా ఎలా గీశాడు? అంటే తను అక్కడే ఉన్నాడా? అసలు నన్ను ఎప్పుడు చూసావు కార్తీక్? ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు ముందే? అసలు నాకు ఎలా రియాక్ట్ అలా అర్థం కావటం లేదు. ఏంటి ఇదంతా? తను నన్ను ఎప్పుడో చూశాడు, కానీ
ఎందుకు నాకు ఒక్కసారి కూడా చెప్పలేడు? ఈ పెయింటింగ్, ఈ చీర, తనకి కూడా నేనంటే ఇష్టమే కదా, అంతే కదా. కానీ అప్పుడెప్పుడో చూసి అసలు ఎలా, అసలు ఏం జరుగుంటుంది? తనకి నిజంగా నేనంటే ఇష్టమేనా? అబ్బా సత్య, ఇంత చూసాక కూడా మళ్ళీ అనుమానం ఏంటే నీకు? అలానే కాదు, కానీ తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని. అది తెలుసుకోవాలి అంటే ఈ బుక్ చదవాలేమో. కానీ భయంగా ఉంది, ఎందుకో తెలియదు, కానీ టెన్షన్ ఫీల్ అవుతున్నా. అప్పుడే ఇంకా ఆనందం కూడా. కానీ ఏదైనా సరే చదువుదామని ఫిక్స్ అయిపోయా. అలా మొదటి పేజీ ఓపెన్ చేశా. అక్కడ ఏముందంటారు? కార్తీక్ సత్యని ముందే చూశాడా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు? మరి ఈ పెయింటింగ్, ఈ చీర చూస్తుంటే ఏమనిపిస్తుంది? కార్తీక్ కూడా సత్యని ఇష్టపడుతున్నాడని కదా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎందుకు ఇలా ఊగివ్వు మనకి పడవని అంతలా ఫోర్స్ కొట్టాడు? ఏం జరిగిందంటారు? ఏం జరగబోతుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.